నమస్తే అండి. పచ్చిమిర్చి ఆవకాయ అండి. పచ్చళ్ళు అంటే ఇష్టమా మీకు? ఇంట్లో పచ్చడి అయిపోతే కొనుక్కుని తెచ్చేసుకుంటున్నారా? ఏది చేసుకోవడం తెలియదు అనుకుంటున్నారా? ఇలాంటి పచ్చళ్ళు ఎంత ఈజీయో తెలుసా? చేసే విధానం 5 నిమిషాలు వీడియో పెట్టాను. అవసరం అనుకుంటే చూడండి. సాయంత్రమే పచ్చిమిర్చి తెచ్చి ఇలా పచ్చిమిర్చి ఆవకాయ చేసేసుకుంటారు. ఏం వేసాను ఇందులో అనుకుంటున్నారా? అన్నీ కలిపిందే. ఆవు పిండి తక్కువ వేసాను, మెంతిపిండి కొంచెం ఇంత వేసాను, కారం ఇంత వేసాను, ఉప్పు ఎంత వేసాను, 4 కలిపాను. పచ్చిమిర్చి పొడుక్కాయలండి ముక్కలు కోసాను, ఇందులో వేసాను. ఇన్ని వెల్లుల్లిపాయలు కూడా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇంతే నూనె వేసాను. ఇదిగో ఆవకాయ కలిపేసాను. మరి ఇందులో ఇది ఆవకాయ కదా, యాసంకాలం ఎండ తాపం ఉడికి చేసేస్తుంది, వేడి చేసేస్తుంది పచ్చళ్ళు అని అనుకుంటున్నారా? మరి ఇందులో మెంతిపిండి వేసానండి. మెంతులు ఎర్రగా వేయించి చక్కగా మిక్సీ పట్టి 2 చెంచాలు పొడి వేసాను. దానివల్ల కమ్మదనం రుచి. మరి పచ్చడేమో మనకు తింటే వేడి చేయదు, సలవ. అందుకు అవసరం అనుకుంటే పెద్ద వీడియో చూడండి. మరి పులుసు ఆవకాయ కూడా కలిపాను. 4 మామిడికాయలతో పులుసు ఆవకాయ అంటాం. కొంచెం పిండితో కొద్దిగా ఆవకాయ కలిపేసుకుంటాం. సాయంత్రం నుంచి తినేస్తాం, 4 రోజుల్లో అయిపోద్ది. అవసరమైతే మళ్ళీ కలుపుకుంటాం. అలానే చేసుకుంటాం. ఇప్పుడంటే కొనుక్కోనకు దొరుకుతున్నాయి, కానీ ఇదివరకు అలా కాదండి. మామిడికాయలు రావడం మొదలైనప్పటి నుంచి, పిందులప్పటి నుంచి పులుసు ఆవకాయ కలిపేసుకున్న వారే. చూసారా? నచ్చిందా? మరి ఈ పచ్చిమిర్చి ఆవకాయ ఎలాగా అనుకుంటే 5 నిమిషాల వీడియో ఉంది, చూడండి. చూస్తే మీకే తెలుస్తుంది. వెంటనే పెట్టేసుకుంటారండి.